రేపు 10వ తేదీ ఇక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో నిరుద్యోగులకి పూర్తి స్థాయి డిఎస్సి స్పెషల్ డిఎస్సి నిర్వహించాలని జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్స్ మీద జరగబోతున్నటువంటి ఆందోళనకి మన్యం బంద్కి మా సిపిఎం పార్టీ తరఫున పూర్తి మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మన ఏజెన్సీలో ఆదివాసీ నిరుద్యోగుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. ఉద్యోగాలు మాత్రం ఖాళీ, ఫుల్గా నిరుద్యోగం ఉంది, ఉద్యోగాలు మాత్రం ఖాళీ. ఇంతవరకు స్పెషల్ డిఎస్సి నిర్వహించలేదు. జీవో నెంబర్ 3 కొట్టివేసిన తర్వాత సుప్రీంకోర్టులో దాన్ని వెకేట్ చేయించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలాంటి ప్రయత్నం చేయలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈరోజు పూర్తిగా అన్యాయం చేస్తుంది, ట్రైబల్స్కి పూర్తిగా అన్యాయం చేస్తున్నది. రేపు రాబోయే ఎన్నికల్లో అటు బీజేపీ ప్రభుత్వానికి ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు గౌరీ కడతారు. ఈ రాష్ట్రంలో టీడీపీ బీజేపీని బలపరచడాన్ని ప్రజలు హర్షించడం లేదు. తెలుగుదేశాన్ని కూడా పాఠం నేర్పిస్తారు. ఈరోజు ట్రైబల్ ఏరియాస్లో అటవీ సంరక్షణ చట్ట సవరణ చేసి భూములు లేకుండా పోడు భూములకి పట్టాలు ఇవ్వలేదు, పైగా వెనక లాగేసుకుంటున్నారు. అది ఆదివాసీల మీద విపరీతమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. వాళ్ళ ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, మానవ ప్రాణాలకు రక్షణ లేకుండా ఉన్నది. ఈ విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి ఈ పార్టీలకు రాబోయే ఎన్నికలో పాఠం నేర్పాలి. ఈ పార్టీలకి గోరీ కడతారు ప్రజలని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అందుకని 10వ తేదీ బంద్కి మద్దతుగా మేము ఈ నెల 28, 29 తేదీల్లో సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర కేంద్రం విజయవాడతో సహా మొత్తం ఏజెన్సీ ప్రాంతాల్లో, ఏజెన్సీ జిల్లాల్లో ఆదివాసీ జనరక్షణ దీక్షలు జరపాలని చెప్పి నిర్ణయించుకున్నాం. 8, 9 తేదీల్లో జరిగేటువంటి ఆదివాసీ జనరక్షణ దీక్షలకు పూర్తి మద్దతునివ్వాలి. అదేవిధంగా 10వ తేదీ ఏజెన్సీ బంద్ను కూడా జయప్రదం చేయాలని మేము మొత్తం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా విజ్ఞప్తి ఎక్కడ నా ఎస్టీ నా ఎస్సీ అనే దీర్ఘాలు తీయటం కాదు. ఎస్టీలకు ఏం చేస్తున్నావు? ఎస్టీ యూత్ని ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఒక ఎస్సీ యువకుడు ప్రాణాలను బలిగొన్న అనంతబాబుకి అందలం ఎక్కిస్తారా? మరలా ఆయన చెప్పిన అభ్యర్థిగా ఇక్కడ ఎమ్మెల్యే సీటా? ఏం చేయదలుచుకున్నారు మీరు దళితుల్ని, ఆదివాసీలు అని చెప్పి అడుగుతున్నాను. ఇక్కడ ఈ ఆదివాసీ భూములన్నింటినీ అల్లూరు సీతారామరాజు జిల్లాలో అదాని పరం చేసేస్తున్నారు ఐడల్ ప్రాజెక్టు పేరుతోటి. ఊళ్ళు ఖాళీ చేస్తున్నారు. గ్రామ సభలు జరపటంలో గ్రామ సభలు అనుమతులు అవసరం లేదు, పంచాయతీలకు అనుమతి లేదు. మొత్తం షెడ్యూల్ 5 కింద రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను హరించేస్తున్నారు. వాటిని ఏమాత్రం ఖాతరు చేయటం లేదు. ఇటువంటి రాజ్యాంగ ధిక్కరణ చేసి ఆదివాసుల ఉనికిని దెబ్బతీసేటువంటి బీజేపీకి మద్దతు ఇచ్చి వాళ్ళతో ఊరేగుతున్నటువంటి వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలని రాబోయే ఎన్నికలను ఓడించాలి అని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఈ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సిపిఎం పోటీ చేస్తుంది. ఒక 2-3 రోజుల్లో మేము అభ్యర్థిని కూడా ప్రకటిస్తాము. ఆ రకంగా ఇంతకుముందు రాజయ్య మాకు ఎమ్మెల్యేగా ఇక్కడ భద్రాచలం ఆఫ్ ది నియోజకవర్గంలో ఒక ఆదర్శవంతమైనటువంటి పరిపాలన అందించిన ఒక ప్రజాప్రతినిధిగా అందించినటువంటి ఘనత సిపిఎం పార్టీగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలు గతంలో పనిచేసిన వంతల రాజేశ్వరి కానీ ఇప్పుడున్నటువంటి ధనలక్ష్మి కానీ ఏం చేశారు? ప్రజలకు వాళ్ళకి ఓటు అడిగే హక్కు ఉందా అని మేము అడుగుతున్నాం. ప్రజల కష్టాలు ఉన్నప్పుడు వచ్చారా? పలకరించారా? ముఖ్యంగా పోలవరం నిర్వాసితుల్ని గోదావరిలో నిండా ముంచి అవతల పడేశారు. ఇద్దరు కలిసి ముంచారు. వాళ్ళకు ప్రకటించిన ప్యాకేజీ అమలు జరపకుండా కేవలం 1,06,000 కుటుంబాలు వీధుల్లో పెడితే 22,000 కుటుంబాలకు మాత్రమే, అది కూడా ఎప్పుడో పాత 1,00,000 నష్టపరిహారం ప్రకటించి 5 లక్షలు ఇస్తానన్న వైసీపీ ప్రభుత్వం వాగ్దానం ఎటో గాలి కలిసిపోయింది. 10 లక్షలు ఇస్తానన్న RR1 ప్యాకేజీ గాలిలో కలిసిపోయింది. ఒక కాంటూర్లని దొంగ లెక్కలు చెప్పి 2 సార్లు వరదల్లో మునిగిపోయిన గ్రామాలకు ఎటువంటి న్యాయం చేయకుండా వాళ్ళకి సంక్షేమ పథకాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. ఈ రకంగా లక్షలాది మంది జనాన్ని గోదావరిలోనూ శబరి నదిలో ముంచేసి వాళ్ళ పునరావాసం కల్పించకుండా నిర్వాసితులను గాలికి వదిలేసినటువంటి వైసీపీ, టీడీపీలకి, వాళ్ళకి పెద్దన్నగా ఉన్న బీజేపీకి ఓట్లు అడిగి అర్హత కూడా లేదు. వాళ్ళని ఊరూరా నిలదీసి ప్రశ్నించాలి. ఈ అభ్యర్థులు ఘోరంగా విఫలమయ్యారు ప్రజలను ఆదుకోవటంలో, ఇటువంటి వాళ్ళకి పోటీ చేసే అర్హత కూడా లేదని చెప్పదలుచుకున్నాం. అందుకని మేము ఈ ప్రాంతంలో కొద్దిగా బలహీనంగా ఉండొచ్చు,
కానీ ప్రజలు మా గురించి ఆలోచిస్తున్నారు. ఇటీవల కాలంలో జరిగిన అనేక ఆందోళనలో పాల్గొన్నారు. మేము ఊహించిన దానికన్నా కూడా పెద్ద సంఖ్యలో స్పందిస్తున్నారు మేము గ్రామాలకు వెళ్ళినప్పుడు. అందుకని ఈసారి తప్పకుండా రంపచోడవరంలో సిపిఎం విజయం సాధిస్తుంది. అందుకని ప్రజలు దీన్ని ఆదరించి పార్టీకి మద్దతు ఇవ్వాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.